హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆ, రమేష్, రవి, రాజా ఒకే అక్షరంతో వచ్చింది మీ పేర్లన్నీ. బాబు, అందరూ బాగున్నారు కదా? ఆ, రాజా ప్రశ్న అడిగింది ఏమంటే, మన దేశంలో ఏమైతే కూడా హిందూ ముస్లింకే కొట్లాటలు పెడతా ఉన్నారు. తరతరాలు గడిపోతే కూడా ఇన్ని రాజ్యాంగంలో ఇన్ని మంది రాజులు వచ్చినారు. ఎప్పుడు ఆ రాజ్యంలో కూడా ఇంత చిచ్చు పెట్టేవాడు రాజు ఎవరు రాలేదని నువ్వే ప్రశ్న పెడతా ఉన్నావు. మేమేం చేసేది ఉంది? ఇక్కడ వచ్చి బీహార్లో వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ఉంది. హిందూ ముస్లిం కావాలా? ఎక్కడైనా ఎలక్షన్ ఉంది అంటే హిందూ ముస్లిం లేనిది గెలిచలేరు కదా. అందువల్ల ఇప్పుడు పులమా ఇది కాశ్మీర్లో పులమా అంటే ఇప్పుడు వద్దులే ఆ మాట. కాశ్మీర్లో ఇప్పుడు వచ్చి పహల్గాంలో వచ్చి ఇంత దారుణంగా కొట్టేస్తున్నారు. అక్కడ వచ్చి ఎవరు రక్షించినారు? ముస్లింసే. ముస్లిం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకొని ఇండ్లోకి వెళ్ళిపోతే అందరూ చచ్చిపోతారు. ఇంకా ఎందుకు వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు? కొన్ని మంది రక్షించుకొని మన హిందువులకి తీసుకొని వచ్చినారు. ఎందుకు? ప్రాణం ఎవరిదైనా కానీ కావాలని వదులుతారా? ఎవరైనా చచ్చిపోవాలని ఉంటాడా ఎవరైనా? కొంచెం అర్థం చేసుకునే పని ఇది. ఇవన్నీ ఏం చేస్తే కూడా ఏం చెప్తా ఉన్నారు? పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉండారని మేము ముస్లిమ్స్ అని వాళ్ళ కసి తీసుకెళ్ళి మన దేశానికి కాదు చేయాల్సిందే. వాళ్ళు మన దేశం పైన వచ్చినారు కాబట్టి ఈ కసి మన దేశానికి ఎందుకు దూరుకొని వచ్చి ఇన్ని మంది కొట్టారని ఈ కసి వాళ్ళపైన తీసి వాళ్ళకి యుద్ధం చేయాలా రాజు అంటే. ఇక్కడ ఉల్టా ఏమైందంటే మనకు చిచ్చు పెట్టి మనకు కొట్లాడితే దేశానికి కాదు మన దేశానికి మేమే నష్టం చేసుకుంటే వేరే దేశం వాడు వాళ్ళు ఇంకా ఆనందం చేసుకుంటారు కాదు. మన దేశంలో ఎన్ని జాతులు ఉంటే కూడా వాళ్ళకు దగ్గర తీసుకొని మన దేశానికి ఇంప్రూవ్ చేసుకొని పరాయి దేశం వాడు ఎందుకు మా దేశానికి వచ్చినాడు వాళ్ళు కొట్లాడేవాడు అసలీ రాజు. అలా చేస్తూ ఉండారా ఏమన్నా? ఇప్పుడు పాకిస్తాన్లో 52 లక్షల మంది హిందువులు ఉండారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళతో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండారా? వాళ్ళు దేశానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దేశంలో ఎన్ని జాతులు ఉండే మా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా అంతే. కానీ మన దేశంలో మాటకి హిందువులు ముస్లిమ్స్లో ఇదే కొట్లాట ఇదే మాట. ఏమైనా ఇంకా అంత చేస్తే కూడా ఏమైనా ఖతం అవుతారా ఎవరైనా కానీ? హిందువులు కానీ ముస్లిమ్స్లు కానీ మనకి కొట్లాట ఎన్నాళ్ళని పెద్ద కుర్చిపోయిన కుట్టని మహానుభావుడు ఇలా కుట్టు పెడతా ఉంటాడు, చిచ్చు పెడతా ఉంటాడు. కొంచెమైనా అర్థం చేసుకునేది మాట ఇది. ఇంత దారుణంగా వాళ్ళు వచ్చి కొట్టినారు మన దేశానికి. అలాంటి పాకిస్తాన్ కుక్కలకి మెట్టు తీసుకుని కొట్టికి ఒక్కొక్కరికి జవాబు ఇవ్వాలి మన రాజు. ఇచ్చి నోట్లు ఉచ్చలు వేయాలి అట్టే నా కొడుకులకి. అలాంటి నా కొడుకులు పాకిస్తాన్ నా కొడుకులు మన దేశంలోకి ఎలా ఎంటర్ అవుతారు, ఎలా కొట్టినారు, అది కూడా పిక్నిక్ చోట, ఆడుకునే చోట, తిరిగి చూసుకునే చోట మనుషులు పోతారు. అలాంటి చోట అలాంటి అమాయకులకి అలాంటి వాళ్ళకి కొట్టచ్చనా? ఎందుకు కొట్టారని యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? అక్కడ యాక్షన్ తీసుకోకుండా పరాయి దేశంలో తిరగడానికి వెళ్ళిపోతే మన దురదృష్టం ఇది. అది అర్థం చేసుకోవాలా మేము. ఇంకొక మాట, అలాంటప్పుడు ఎవరికి ఎలా జవాబు ఇవ్వాలా, ఎవరితో ఎలా కొట్లాడాలా అని ఇప్పుడు జనాలందరూ తిరుక్కొని మాట్లాడుతూ ఉండారని ఇప్పుడు యుద్ధానికి చేద్దాం ఇట్టట అంటూ ఉన్నారు. మాటకు చెప్పేది వాళ్ళు మన దేశంలోకి ఎలా వచ్చినారు? ఇన్ని తరాలు గడిపోతే ఇన్ని రాజులు వచ్చిపోయినారు. ఇంత ఘోరమైన వార్తలు మేము వినలేదు. ఇంత అన్యాయంగా దూరి ఎవరికి కొట్టలేదు ఇప్పుడు దాకా. ఎందుకు ఇలా జరిగింది? ఎవరు రాజ్యంలో జరుగుతుంది ఇది అంతా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? చూడండి, ఎవరు రాజ్యంలో ఇది ఎంత అవుతా ఉంది? ఎన్ని మంది చచ్చిపోయినారు ఇప్పుడు దాకా అట్లా బార్డర్లో? ఇదంతా అర్థం చేసుకునేది మేమందరము హిందువులే, ముస్లిమ్స్లే, క్రైస్తవులే, మేమందరం ఒకటిగా ఉండాలా, మేమందరం కలిసిమెలిసి ఉండాలా. ముందు మీరు హిందూ ముస్లిం కొట్లాడుకొని కింద పైన చేసి ఏం చేసి కూడా ఏమైనా ఖతం అవుతారేమో చెప్పండి. ఏం కాదు. ఇరుగు పొరుగు అందరూ మనం కలిసి మెలిసి ఉండారు. మనం ఒక తూరి ఒక పిడిస అన్నం తెచ్చి తినడానికి కష్టం ఉంది. ఒక ఉద్యోగం లేదు, ఒక పని సరిగా లేదు మనకు. ఉద్యోగాలు ఇచ్చే రాజు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో వచ్చి పేదరికం వచ్చేసింది, కరువు వచ్చేసింది. ఈ ఎండ్లకు ఇక్కడ సస్తా ఉంటే పైన హిందూ ముస్లిం కొట్లాటలా? ఆయన ఏం పెద్ద కూర్చోపైన కూర్చొని ఉండి యాక్టింగ్లు చేసి చెప్పేస్తూ ఉంటే అందరూ కొట్లాడుకొని సావాలా? మా రక్తాలు పోతాయి, మా ప్రాణాలు పోతాయి, మేము కొట్లాడుకోవాలా, మేము తిండికి అల్లాడిపోవాలా. వాళ్ళకేమి
వాళ్ళకేమో చెప్పు రాజా, అందరూ అక్కడ పైన కూర్చొని అంతా చూస్తూ ఉంటారు. చూడు ఇప్పుడు దాకా చైనాకి ఎంత స్థలం వెళ్ళిపోయింది ఇండియాది, ఇండియా ఎంత అమ్ముడుపోయింది, యా రాజ్యంలో యా రాజు ఇంత పని ఎంత ఘోరమైన రాజ్యం చేసి అమ్మినాడు. ఇదంతా అర్థం చేసుకునేది మాకుంది. మేము హిందువులు ముస్లిం అని కొట్లాడుకునే పని కాదు ఇది. మనకి ఎంత నష్టం అయిపోతుంది, మనకి మన దురదృష్టానికి ఇలాంటి రాజ్యం చేసేవాడు వచ్చినాడు, ఎందుకు ఇలా అవుతా ఉంది అని మేమందరం అర్థం చేసుకునే పని ఇది. అందరం కలిసిమెలిసి ఉండాలా, మేము అందరం కలిసి చెడ్డరాజ్యం చేసేవానికి కింద దింపి మంచివానికి తెచ్చుకోవాలా అంటే మేము కష్టపడాలా, జనం అందరూ అది చూడాలా. మేము దేశం లోపల, దేశం బయట వచ్చి ఎవరు మా దేశానికి కొట్లాడుతూ ఉండేది వాళ్ళపైన మేము బాగా వాట్ చేసి వాళ్ళకు దూరుకొని పోయి ఒక్కొక్కరికి కీలకల మాదిరి కొట్టాలా వాళ్ళకు. అలా ఉండాలా. పాకిస్తాన్ నా కొడుకులకి ఒక్కటైనా కానీ న్యాయం, ఒక్క మాటైనా కానీ న్యాయం, ముందు రాజు కాలంలో ముందు ఏమైనా యుద్ధం చేయాలంటే కూడా ఒక పత్రిక రాసి పంపి ఫలానా టైంలో యుద్ధంకి వస్తూ ఉండమని చెప్పి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక న్యాయం ఉన్నింది ప్రతిదానికి. ఇప్పుడు 1-2 పాకిస్తాన్ వాడు వచ్చి దూరి అడ్డపడి అమాయకులకి తిరిగిన వాళ్లకు, పిక్నిక్ వాళ్లకు చూడడానికి అందంగా బాగా తిరుక్కొని పోవడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ పట్టి కొట్టేస్తే ఏమైనా వాళ్ళు మిలిటరీ వాళ్ళ లేకుంటే మీకు అడ్డంగా కొట్టడానికి వచ్చినారా ఏమని, దానికి అర్థం ఏమని వాళ్ళు వచ్చి దూరి కొట్టింది. ఇదంతా మేము యాక్షన్ తీసుకోవాలా. ఇదంతా ఇంత అన్యాయంగా అవుతా ఉంటే చూసి కూర్చోకూడదు. రాజు, మన దేశం రాజు, ఇదంతా మేము ధర్నాయన చేయాలా, అందరికీ కలిసి మెలిసి ఇదంతా మేము స్ట్రైక్ చేయాలా. ఏమి వాళ్ళకు పరాయి దేశానికి కొట్లాడాలా. మేమందరం సిద్ధంగా ఉన్నాము. మేము పాకిస్తాన్కి ఒక్కొక్కరికి ఎలకలకి ఇంచమంటే ఏంచి కొడతాం. అలా ఉండాలా. మేము దూరిపోవాలా. అట్నే మన దేశం పవర్ ఎంత ఉంది, మన దేశంలో జనం ఎలా ఉన్నారు, మనకు పవర్ ఎంత ఉంది. ఇంత ఉండి పనికిరాని నా కొడుకులు, శక్తి లేని నా కొడుకులు, చిన్న దేశం వాళ్ళు దూరి కొట్టినారంటే మనకి ఒక సిగ్గు వస్తుంది. నేను చెప్పాలంటే కూడా కొంచెం ఆలోచించే మాట ఇది ఎవరు యాక్షన్ తీసుకోవాలా, ఎవరు పెద్ద కృషి పైన కూర్చుంటారు, ఎవరు ఇది వచ్చి చిన్న మాట కాదు. ఇది ఒక్కొక్క ప్రాణం విలువ ఎంతైతే ఎవరైనా తెచ్చిస్తారా. అందుకు మన దేశానికి నష్టం చేసే వానిపైన కొట్లాడాలా, లేకుంటే మన దేశంలోకి వీళ్ళకి కొట్లాటలు పెట్టాలా. ఇది సిగ్గుపైన మాట. ఇది అర్థం చేసుకోవాలా మీరు. ఓకేనా రాజా, నువ్వు చెప్పిన ప్రశ్నలు ఏమి తప్పు లేదు. ఎందుకు ఇలా అవుతా ఉంది అంటే ఇలా నేను కూడా అదే అనుకుంటా ఉంటే, ఎందుకు ఇలా అవుతా ఉంది మన దేశానికి, మన దేశం ఎక్కడ వెళ్ళిపోతా ఉంది, ఎందుకు ఇలా అవుతా ఉంది, ఇదే మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం, కన్ఫ్యూజ్లో ఉన్నాం. స్వామి, వచ్చే రాజ్యం చేసేవాడు సరిగా ఉంటే ఇదంతా మనుషులు కన్ఫ్యూజ్లో పడరు ఉండే మాట. అర్థమైందా?